వంశధార నదికి వరద ఉధృతి పెరిగింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. 1,00,000 క్యూసెక్కులకు చేరుకుంది వరద నీరు. నివుగాం మతల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తూరు హడ్డుబంగి అంతర్రాష్ట్ర రహదారిపైకి వరద నీరు చేరింది. దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంశధార ఉధృతికి సంబంధించి ఓవరాల్గా రెయిన్స్ పరిస్థితికి సంబంధించి ఉత్తరాంధ్రలో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. నాయుడు, చక్రి ఏఓబి సరిహద్దులో మనం ఉన్నాము. ప్రస్తుతం ఏదైతే ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా రహదారి, ముఖ్యంగా ఇంటర్ స్టేట్ రహదారి. ఈ రహదారి అంతా కూడా మనం చూడొచ్చు పూర్తిగా జలమయమైంది. వంశధార నది ఇక్కడ ఏదైతే మాతల గ్రామం వద్ద రోడ్డుపైకి వచ్చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో సుమారు 25 గ్రామాలు, పరిసర గ్రామాలు, నిత్యం రాకపోకలు చేసే గ్రామాలకు పూర్తిగా రాకపోకలు అనేవి నిలిచిపోయి, మనం అటు అవతల వైపు మన కెమెరామ్యాన్ చూపిస్తున్నటువంటి ఏదైతే ఉందో అది ఒడిశా సరిహద్దు ఉన్నటువంటి గ్రామాలు. అక్కడ కూడా పోలీసులు వాళ్ళు పికెటింగ్ పెట్టారు. అటు నుంచి ఎవరిని కూడా ఇటువైపు రానివ్వకుండా అన్ని చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇటు మాతల్లో కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఏదైతే వరద ఉధృతి రోజు రోజుకు గంట గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా సహాయ పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని ఇప్పటికే అధికార యంత్రాంగం చెబుతుంది. మరోవైపు మనం చూడొచ్చు ఏదైతే రహదారి మొత్తం కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఎవరిని కూడా అక్కడికి రానివ్వకుండా ఇటు పోలీస్ కానీ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదం ఉన్నా కూడా వెంటనే తీసుకెళ్లే విధంగా ఈ రోడ్డుకి ఇరువైపులా కూడా అంబులెన్స్లు తీసుకొచ్చి పెట్టారు. పోలీసులు కూడా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ వరద ప్రాంతం అంతా కూడా నిబగా మాతల రోడ్లో ఉంది. ఇది ముఖ్యంగా ఏదైతే కొత్తూరు నుంచి ఇటు సీతంపేట నుంచి కూడా ఒడిశా వరకు కూడా వెళ్ళేటటువంటి రహదారి. ఈ రహదారి మొత్తం కూడా జలమయమైంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళు కూడా కొంత బోట్లకు సంబంధించి మోటార్లు కూడా తీసుకెళ్లేందుకు వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినా ఈ వరద నీటిలో వెళ్ళేందుకైతే వీళ్ళు ముందుకు వస్తున్నారు. అసలు చెప్పండి, ఏంటి మీరు ప్రతి ఏటా కూడా ఇలాంటి ఇబ్బంది ఏంటి ఎదుర్కొంటున్నారు ఏంటి? నమస్కారం అండి. మేము మాతల గ్రామ నివాసి. నేను గడిచిన నాకు తెలిసి 2007 నుండి అన్నమాట వంశధార నదికి వచ్చిన వరదల ప్రభావంతో విపరీతమైన ఇబ్బందులకు గురవుతా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడాను. ఎలాంటి ఇబ్బందులు అంటే, కరకట్టలు వంశధార నదికి నిర్మిస్తామనేసి గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం హయాంలో చెప్పినా కూడాను పూర్తి స్థాయిలో అనమాట నిర్మించకపోవడం వల్ల ప్రతి సంవత్సరం కూడాను అనమాట ఈ వంశధార నదికి వచ్చే వరద నీరు అనమాట పూర్తిగా రోడ్లపైకి వచ్చి ఆంధ్ర ఒరిస్సా ప్రధాన రహదారి, ఇది ఏఓబి బార్డర్లో మాతల అనేది లాస్ట్ విలేజ్. ఈ విలేజ్కి యువతలనమాట ఇంకొక 11 పంచాయతీలు ఆంధ్ర ఉన్నాయి. ఈ 11 పంచాయతీల ఆంధ్ర ప్రజలు ప్లస్ ఒరిస్సా ప్రజలు అందరూ కూడా అనమాట ప్రతి సంవత్సరం 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఈ వరద నీరు ఎప్పటి వరకు అయితే తగ్గుతూ ఉందో అప్పటి వరకు కూడాను అనమాట ఇలా జల దిగ్బంధంలో ఉండడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉండే పరిస్థితి ప్రతి సంవత్సరం కూడాను. ఈ వరద వచ్చినప్పుడు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, లేదా మిగతా అధికార యంత్రాంగం కావచ్చు, లేదా ప్రభుత్వం కావచ్చు, వీళ్ళనమాట సహాయ కార్యక్రమాలు, పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ తాత్కాలిక ప్రాతిపదికన తప్ప శాశ్వత ప్రాతిపదికన అయితే ఖచ్చితంగా కూడాను దీనికి పరిష్కరించే మార్గాన్ని అయితే చేయట్లేదు. సార్, మీరు చెప్పండి, ఏం కోరుకుంటున్నారు మీరు ఇన్ని సంవత్సరాలు? ముఖ్యంగా కరకట్టలు కావాలి సారు. కాబట్టి ప్రతి సంవత్సరం 1980 వరదలు మేము అనుభవిస్తాం ఈ బాధలు. కాబట్టి ప్రతి ప్రభుత్వం వచ్చినా మాకు సహకారం లేకపోతుంది. మీరు అందరూ సహకరించి మా ఈ ఏటవతల 11 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఒరిస్సా బార్డర్ ఈ గ్రామాల కంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. కావున మీరందరూ మా ప్రభుత్వం సహకరించాలని మీ అందరికీ ప్రార్థిస్తున్నాం సార్. ముఖ్యంగా చక్రి, ఈ ప్రాంతాల్లో వరద వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా నిత్యం కూడా ఇదే రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఏదైతే వరద వచ్చిందంటే కూడా ఈ వాగులు దాటలేకపోతున్నారు. వంశధార నదికి వచ్చేటటువంటి ఇబ్బందికరటువంటి పరిస్థితులు ఏవైతే వరద వస్తుందో ఆ వరదలో కూడా వీళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ సహవాసం చేయాల్సినటువంటి దుస్థితులు అయితే నెలకొంటుంటాయి. ప్రతి ఏటా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నట్లయితే వరి కానీ, చెరుకు తదితర అనేక పంటలు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చక్రి. ముఖ్యంగా గ్రామాల చుట్టూ కూడా వరద నీరు వచ్చి విలయం సృష్టిస్తుంటే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఏఓబి సరిహద్దుల్లో వంశధార పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నారు చక్రి.